పశ్చిమ ప్రకాశం జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు తొలి అడుగులు పడ్డాయి. కనిగిరి నియోజకవర్గం పెదచెర్లపల్లి మండలంలోని దివాకరపురంలో రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేసిన సిబిజీ ప్లాంట్కు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. సిబిజీ ప్లాంట్ ఏర్పాటుతో పీసీపల్లి మండలవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో తొలిసారిగా ప్రకాశం జిల్లా అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రాజెక్టును ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. ప్రముఖ పారిశ్రామిక సంస్థ రిలయన్స్ ఆధ్వర్యంలో వెంగళాయపల్లి పంచాయతీ పరిధిలోని దివాకరపురం సమీపంలో సిబిజీ ప్లాంట్ ఏర్పాటుపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్లాంట్ నిర్మాణం తర్వాత వందలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కలుగుతుందని దివాకరపురం నుంచి మరింత సమాచారం ప్రకాశం జిల్లా ఐన్యూస్ ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం సంకల్పం చేపట్టింది. ఈ నేపథ్యంలోని పశ్చిమ ప్రకాశం జిల్లాలోని కనిగిరి నియోజకవర్గంలో రిలయన్స్ ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ బయో గ్యాస్ ప్లాంట్ ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోని ఈ రోజు నారా లోకేష్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ చేతుల మీద కూడా ఈ సంస్థకు సంబంధించి ప్లాంట్కి ఏర్పాటుకు సంబంధించి శంకుస్థాపన జరిగింది. ప్రధానంగా 139 కోట్ల వ్యయంతో 457 ఎకరాల్లో ఈ ప్లాంట్ నిర్మించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు స్థానికులు ఉన్నారు. సార్, ఈ ప్లాంట్ ఏర్పాటు వల్ల మీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? బీడుగా ఉన్న భూములు మొదట ఈ ఉగ్ర నరసింహారెడ్డి గారు కష్టపడి ఈ ప్లాంట్ ఇక్కడ తీసుకొచ్చినందుకు ఆయనకు బాగా కృతజ్ఞతలు చెప్పాలి, లోకేష్ గారికి. అయితే ఇక్కడ ఈ బీడు భూములు చాలా ఉన్నాయి. ఈ భూములు మొత్తానికి ఈ బయో ప్లాంట్ రావడం వల్ల మంచి మంచి వాల్యూస్ పెరుగుతాయి. ప్రస్తుతం గవర్నమెంట్ ఇచ్చే ఈ అసైన్మెంట్ భూములకి 15,000 రూపాయలు, సెటిల్మెంట్ భూమికి 30,000 రూపాయలు కౌలు ఇస్తున్నారు. కాబట్టి రిలయన్స్ కంపెనీ రైతులందరూ కూడా బాగుపడతారు. ఇంకా పక్కన దీని వాల్యూకి మంచి వాల్యూ వచ్చేస్తుంది భూములు మొత్తానికి. ఇప్పటివరకు ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? చాలా బెటర్. ఇంకా కరువు పరిస్థితులు ఏం లేవు. దీనివల్ల చాలా బాగుపడుతుంది ఈ ఏరియా. ఇక్కడ బాగా డ్రాట్ ఏరియా ఇది, అందువల్ల చాలా బాగుపడుతుంది. అయితే ఇప్పుడు ఈ ప్లాంట్ ఏర్పాటు పట్ల స్థానికుల్లో ఎలాంటి హర్షం వ్యక్తం అవుతుంది? స్థానికుల్లో మంచి అభివృద్ధి, ఉద్యోగ పరంగా బాగా అభివృద్ధి చెందేందుకు బాగా ఏర్పాటు చేయడానికి ప్లాంట్ బాగా ఉపయోగపడుతుంది. నిరుద్యోగులకి బాగా భవిష్యత్తు ఉండబోతుంది. ఈ కారణంగా ముందుగా ఉగ్ర నరసింహారెడ్డికి నమస్కరిస్తూ స్వాగతం పలుకుతూ ఈ ఫ్యాక్టరీ తీసుకొచ్చినందుకు దివాకర్పల్లె, పీసీపల్లి మండలం దివాకర్పల్లె గ్రామానికి చెందిన ప్రజలందరూ బాగా అభివృద్ధి కోసం పోరాడతాం అతనికి కృతజ్ఞతతో తెలియజేసుకుంటున్నారు. ప్రధానంగా ఏదైతే రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి కల్పన దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం రిలయన్స్ సంస్థతో కలిపి ఈ ప్రాజెక్ట్ ని ఏర్పాటు చేస్తారు. దీనిపై రైతుల్లో ఎలాంటి అభిప్రాయం? ఇది పీసీపల్లి మండలం దివాకర్పల్లి చాలా ఎనుకబడిన ప్రాంతం, కరువు ప్రాంతంగా ఏర్పడిన ప్రాంతం. ఇక్కడ వర్షాభావన చాలా తక్కువగా ఉంది. ఈ ఫ్యాక్టరీ వల్ల భవిష్యత్తులో రైతులకి బాగా ఉన్నత లాభాలు చేకూరే అవకాశం ఉంది. కాబట్టి అందరూ బాగా మంచి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ ప్రాంతం నుంచి అనేక మంది కరువు బాట పట్టి, వలస బాట పడి ఉద్యోగ ఉపాధి కోసం బయటకు వెళ్తున్న నేపథ్యంలో ఈ రోజు రిలయన్స్ సంస్థ ఈ ప్రాజెక్టుని ఏర్పాటు చేయడం పట్ల స్థానికంగా ఇటు మీకు ఎలాంటి అభిప్రాయం? మాకు చాలా సంతోషంగా ఉందండి. ఇక్కడ నిరుద్యోగం చాలా ఇబ్బంది కలిగించే పని. ఇక్కడ నుంచి యువత చాలా మంది వలస వెళ్ళిపోయి బయట ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకున్న పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ బాగా కరువు పరిస్థితులు ఉండటం వల్ల ఈ ప్లాంట్ ఏర్పడటం వల్ల ఏం జరుగుతుందంటే యువత మొత్తం తిరిగి ఊరికి రావటం. ఇక్కడ ఈ ప్లాంట్ ఏర్పడటం వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 10,000 ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి. దీనివల్ల నిరుద్యోగం మొత్తం తిరిగి మా సొంత ఊర్లకి రావడం జరుగుతుంది. దీనికి మొదటగా మా ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి గారికి, మా విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుతాను. అయితే ఏదైతే రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేయబోయే ఇంటిగ్రేటెడ్ బయో ప్లాంట్ పట్ల స్థానికుల్లో హర్షం వ్యక్తం చేస్తుంది. ఏదైతే కరువు జిల్లాగా పశ్చిమ ప్రకాశం జిల్లా ఉన్న నేపథ్యంలో ఈ ప్లాంట్ ఏర్పాటు ద్వారా ఉద్యోగ ఉపాధి కలుగుతుంది. ప్రధానంగా ఇటు ఎంతో మందికి, వందలాది మందికి ప్రత్యక్షంగా, వేలాది మందికి పరోక్షంగా ఉపాధి కలుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. ప్రధానంగా ఏదైతే కరువు ప్రాంతంలో డ్రై ఏరియాగా ఉన్న ఈ దేవరపల్లిలో ఈ ప్రాంతంలోనే ఈ ప్లాంట్ని ఏర్పాటు చేయడం మాత్రం స్థానికుల్లో హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రామరాజు, సుధాకర్, ఐన్యూస్, ఒంగోలు.